హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్. ఈరోజు చేయబోయే రెసిపీ పాలక్ పన్నీర్. ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది, అలానే తిన్న తర్వాత మనసుకి చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రుచికరమైన రెసిపీని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఈ పాలక్ పన్నీర్ మీరు పర్ఫెక్ట్గా చేయాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉడుకుతున్నటువంటి నీళ్ళలో 1 టీ స్పూన్ చక్కెర వేయాలి. ఈ చక్కెర వేయటం వల్ల పాలకూర కలర్ అనేది అలానే మెయింటైన్ అవుతుంది. అలానే పాలకూరలో ఉన్నటువంటి లైట్ వగర్ అనేది కూడా బ్యాలెన్స్ చేస్తుంది. దానికోసమే చక్కెర వేస్తున్నాము. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 300 గ్రాముల పాలకూరని వేస్తున్నాను. పాలకూర కాడలని బాగా ముదురుగా ఉంటే కనుక కట్ చేసి వేసుకోండి. ఒకవేళ లేతగా ఉంటే కనుక వేసేసుకోవచ్చు ఇలానే. అలానే ఇన్ని కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మంచి స్పైసీ ఉన్నటువంటి 7 పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ బౌల్లో ఐస్ క్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో 5 నిమిషాల పాటు ఉడికినటువంటి ఈ పాలకూరని డైరెక్ట్గా తీసి చల్లటి నీళ్ళలో వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పాలకూర ఉడకడం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇప్పుడు ఈ పాలకూరని ఎలా గ్రైండ్ చేసుకోవాలి? పాలకూరలో వాటర్ లేకుండా ఈ విధంగా గట్టిగా పిండుకోవాలి. చూడండి, ముద్ద కింద అయినటువంటి దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. అలానే దీంట్లో 2 టీ స్పూన్ల కుకింగ్ ఆయిల్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక వెల్లుల్లిపాయని ఒలుచుకుని ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆగండి, ఇది పేస్ట్ కాదండి. దీంట్లో వాటర్ బాగా పోసుకుని అల్లం వెల్లుల్లి వాటర్ని తయారు చేసుకోవాలి. ఇది దేనికోసమని తర్వాత చెప్తాను. ఇది చేసి పక్కన పెట్టుకోండి. మీ మిక్సీ జార్లో నలుగుద్ద లేదా ముంగడే చూసుకోండి. ఒకవేళ నలిగేటట్టు లేకపోతే కనుక ఫస్ట్ అల్లం వెల్లుల్లిని గుజ్జు కింద చేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని తర్వాత ఈ విధంగా చేసుకోండి. తర్వాత మళ్ళీ నన్ను కాలేదని తిట్టుకోకండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ముందుగా చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ ఆకు పువ్వు పొడాన్ని 1/2 టీ స్పూన్ల సగాన్ని వేస్తున్నాను. ఉల్లిపాయ విషయానికి వస్తే ఉల్లిపాయ ముక్కల సైజ్ అనేది మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్ద సైజ్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకు గాను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేయించుకునే అవసరం లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వాటర్ని పోస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ఉడకడానికి మంచి సమయం దొరుకుతుంది. అలానే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఉల్లిపాయలోకి వెళ్ళి ఉల్లిపాయ అనేది మంచి రుచి వస్తుంది. ఇలా మీరు చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికిన తర్వాత పెద్దగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు తొక్క భాగం అనేది కింద కాని విధంగా పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఈ తొక్క అనేది తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. అందుకోసం నేను ఇలా పెడుతున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 6 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల వీటిపైనటువంటి తొక్క అనేది ఎంత ఈజీగా వస్తుందో. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక గరిటె సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఒకవేళ ఈ టమాటా ఉల్లిపాయని మిక్సీలో వేసి గ్రేవీ కింద చేసి వేసామంటే గ్రేవీ స్ట్రక్చర్ అనేది వేరేలా వస్తుంది. అది తినేటప్పుడు నోటికి అంత మంచిగా అనిపించదు. దానికోసమే నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ సాల్ట్, అలానే 1 టీ స్పూన్ కారము,
పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా ఉల్లిపాయ ముక్కలు ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో. ఈ కర్రీ తినేటప్పుడు అంగీటికి నాలుగుకి మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలు పడి నలుగుతుంటే ఉంటది. అబ్బాబ్బాబ్బా, ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఈ ఉల్లిపాయ ముక్కలకు పట్టి దీని రుచి అద్భుత. ముందే చెప్పాను కదా తిన్న తర్వాత మన సంతృప్తిగా ఉంటుందని చెప్పి. అది దీనివల్లే. పాలకూరని మెత్తగా పేస్ట్ చేసి పక్క తీసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో లైట్ గా అక్కడక్కడ పాలకూర పేస్ట్ అంటుకుని ఉంటుంది కదా, దాంట్లో లైట్ గా వాటర్ పోసి ఈ విధంగా తిప్పి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నటువంటి వాటర్ ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలా నీళ్లు పోయటం వల్ల టమాటా ఉల్లిపాయ అనేది పూర్తిగా ఉడుకుతుంది. అలానే దీన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు మంచిగా ఉడికి లైట్గా ఆయిల్ తేరింది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ని వేస్తున్నాను. మనం చేయబోయే ఈ పాలక్ పన్నీర్ కర్రీ కమ్మని మంచి రుచి రావాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టి ఓపిక్గా తిప్పుతూ ఇది వేగేంత వరకు వేయించుకోవాలి. కొంతమంది ఎలా చేస్తారంటే పాలకూరను ఉడకబెట్టి డైరెక్ట్గా గ్రేవీలో వేసేసి పాలకూర పన్నీర్ అంటారు. నిజంగా చెప్తున్నాను, పాలకూర పేస్ట్ని ఇలా ఓపిక్గా ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే కర్రీకి మంచి స్ట్రక్చర్ వస్తుంది, అలానే మంచి రుచి వస్తుంది. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. చూడండి, దీన్ని ఇలా 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ గోధుమ పిండిని వేస్తున్నాను. గోధుమ పిండిని అసలు మిస్ చేయకండి, తప్పకుండా ఇది ఇలా వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి ఎందుకు వేసానో మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు వేసినటువంటి ఈ గోధుమ పిండి ఈ మిశ్రమంలో మంచి కలిసే విధంగా కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని ఆ పెరుగులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుతున్నాను. కలుపుకున్నటువంటి ఈ పెరుగుని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుని ఇప్పుడు దీంట్లో వేడివేడి నీళ్ళని పోస్తున్నాను. నేను పోసినటువంటి ఈ వాటర్ సుమారు 500 ml ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ముక్కల కింద కట్ చేసినటువంటి 250 గ్రామ్స్ పన్నీర్ని వేస్తున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టి లైట్గా మూత గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు దీంట్లో వేసుకోవడానికి తాలింపుని రెడీ చేస్తున్నాను. దీంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత ఒక 10 వెల్లుల్లి రేకల్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత 3 ఎండుమిర్చిని వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ కాశ్మీర్ మిర్చి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఉడుకుతున్నటువంటి కర్రీలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఎంత రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ తయారైంది. ఈ కర్రీ తందూరు రొట్టితో కానీ పుల్కాతో కానీ అద్రిపోతుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి, దీని రుచిని మీరు ఆస్వాదించండి. త్వరలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.